ఈ ట్యుటోరియల్లో మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్, అదేవిధంగా ఎగ్జాంపుల్ నెంబర్ 8 నుంచి ఎగ్జాంపుల్ నెంబర్ 12 వరకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ యొక్క సొల్యూషన్స్ ఒకసారి నేర్చుకుందాం. వెన్ యూ కన్సిడర్ ఎ ట్రయాంగిల్ ఏబిసి ఇన్ విచ్ రైట్ యాంగిల్ ఇస్ ఎట్ బి, అంటే ఒక నేను రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కన్సిడర్ చేశాం. మనం ఏ ట్రయాంగిల్ తీసుకున్నప్పటికీ కూడా సమ్ ఆఫ్ ద త్రీ యాంగిల్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు 180. హియర్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈజ్ 180. మనం కన్సిడర్ చేసింది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, రైట్ యాంగిల్ బి దగ్గర ఉంది కాబట్టి రైట్ యాంగిల్ కాక మిగిలిన టూ యాంగిల్స్ అంటే యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ సి ఈ రెండు ప్లస్ చేస్తే 90 degrees రావాలి. మనకు ముందే తెలుసు, ఇఫ్ ద సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఆన్ ఎ ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees, దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. సో ఇప్పుడు యాంగిల్ ఏ యాంగిల్ సిని ప్లస్ చేసినప్పుడు మనకు 90 degrees వస్తుంది కాబట్టి యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ యాక్చువల్లీ కాంప్లిమెంటరీ యాంగిల్స్. అంటే మీకు యాంగిల్ ఏ వాల్యూ తెలిసిందనుకోండి, ఆటోమేటిక్ యాంగిల్ సి వాల్యూ కూడా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 40 degrees, దెన్ యాంగిల్ బి ఈజ్ ఆల్ యాంగిల్ సి ఈజ్ యాక్చువల్లీ 50. ఎందుకంటే యాంగిల్ ఏ అండ్ యాంగిల్ సి ఆర్ కాంప్లిమెంటరీ. బి ఈజ్ ఫిక్స్డ్ ఎట్ 90 degrees. ఒక యాంగిల్ ఆల్రెడీ ఫిక్స్డ్. ఎప్పుడైతే ఒక యాంగిల్ వాల్యూ మనకు తెలుసో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మిగతా సెకండ్ యాంగిల్ మనం చెప్పొచ్చు. సపోజ్ యూ హ్యావ్ ద కేస్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 degrees, దెన్ ఆటోమేటికల్ యాంగిల్ సి విల్ బి 30. సో ఈ విధంగా ద సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఈజ్ 90 degrees, దే ఆర్ కాల్డ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. ఇక్కడ నేను కొన్ని యాంగిల్స్ రాశాను, వాటి యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్స్ రాద్దాం. వాట్ ఇస్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 20 degrees? ఇట్స్ వెరీ సింపుల్. 90 లోంచి మన యాంగిల్ సబ్ట్రాక్ట్ చేయడమే. ఇట్ ఈస్ 70 degrees. Similarly, what is the complementary angle of 35? It is 55. Complementary angle of 65 is 25 degrees. And complementary angle of 70 degrees is 20 degrees. ఇప్పుడు మనం రాసినటువంటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏ ప్రాపర్టీ యూజ్ చేసి రాసాం? సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ షుడ్ బి ఆల్వేస్ 90. ఇక్కడ ఉన్నటువంటి 70 degrees ని ఐ కెన్ రైట్ 70 degrees యాజ్ 90 degrees minus 20. ఎందుకంటే నేను ఇక్కడ 20 degrees ని 90 లోంచి సబ్ట్రాక్షన్ చేయడం వల్ల నాకు ఈ 70 వచ్చింది. సో దిస్ 70 I can write it as 90 minus 20. Similarly, this 55 can be written as 90 minus 35. So complementary angle of 35 is 90 minus 35. Complementary of 65 is 90 degrees minus 65 degrees. Complementary angle of 70 degrees is 90 degrees minus 70 degrees. So మనకు ఒక యాంగిల్ ఇచ్చి దాని కాంప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, మనం 90 లోంచి ఆ యాంగిల్ ని సబ్ట్రాక్ట్ చేస్తాం. సపోజ్ you have an angle of theta in the triangle, then can you tell me what is the complementary angle of this theta? It's very simple, 90 degrees minus theta. So ఏ విధంగా మనకు ఒక యాంగిల్ ఇచ్చినప్పుడు దాని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ రాయాలంటే దాన్ని 90 లో సబ్ట్రాక్ట్ చేస్తాం. సపోజ్ యూ హ్యావ్ టు రైట్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఏ, ఇట్ ఈస్ 90 degrees minus a. మరి what is the complementary angle of 90 degrees minus b? It's actually b, right? In general, when you want to write the complementary angle of 90 degrees minus x, it is x. సో బేసికల్ గా a అండ్ 90 degrees minus a ఈ రెండు ఒకదానికొకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్. x and 90 degrees minus x, these are complementary angles of one another. Let us consider a right angle triangle where right angle is at b. Now suppose you take the angle a is equal to theta, అప్పుడు యాంగిల్ c ఏమవుతుంది? a and c are complementary. సో theta కి కాంప్లిమెంటరీ యాంగిల్ 90 degrees minus theta. 90 degrees, sorry. We have to write the trigonometric ratios of theta and the trigonometric ratios of 90 degrees minus theta. ఈ రెండు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి 6 ట్రిగనోమెట్రిక్ రేషియోస్ రాస్తాం మనం. ఆ వాటి రేషియోస్ మధ్యలో ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఉంటుంది. ఆ అబ్జర్వేషన్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. లెట్ us write sin. As we know, sin is opposite side by hypotenuse. నేను థీటాకి రాస్తున్నాను. థీటాకి ఆపోజిట్ సైడ్ BC, hypotenuse is always AC. So this becomes BC by AC. Similarly, cos adjacent by hypotenuse, AB by AC. Tan opposite by adjacent, BC by AB. Cosecant reciprocal of sin, hypotenuse by opposite, AC by BC. Secant hypotenuse by adjacent, AC by AB. And the last one, cot theta, is AB by ABC. So ఇవి theta అని కన్సిడర్ చేసినప్పుడు నేను యాంగిల్ కి రాసినటువంటి trigonometric ratios. Now let us write the trigonometric ratios of 90 degrees minus theta. So here you have this 90 degrees. As we know, sin 90 degrees minus theta, sin is actually opposite side by hypotenuse. ఇప్పుడు మనం రాసేటువంటి రేషియోస్ 90 degrees minus theta కి రాస్తున్నాం. సో ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అయినా అడ్జసెంట్ సైడ్ అయినా 90 degrees minus theta వైపు నుంచి చూడాలి. సో 90 degrees minus theta కి ఆపోజిట్ AB. సో దిస్ బికమ్స్ AB by AC. Now cos is adjacent by hypotenuse. Adjacent అంటే BC. సో BC by AC. Now tan 90 degrees minus theta, opposite by adjacent. 90 degrees minus theta కి ఆపోజిట్ AB
adjacent BC. Now let us write cosecant 90 degrees minus theta, secant 90 degrees minus theta and cot 90 degrees minus theta using the same values. So ee vidhanga manam 12 trigonometric ratios రాసాం. 6 ratios for theta and 6 ratios for 90 degrees minus theta. ఇక్కడ మీరు కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ 6 ratios on the left side and 6 ratios on the right side లోని కూడా కామన్ గా ఉన్న రేషియోస్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ లెట్ us consider BC by AC on the left side. అదే BC by AC ఇక్కడ రైట్ సైడ్ కూడా ఉంది చూడండి. హియర్ యూ హ్యావ్ BC by AC హియర్ అండ్ హియర్. ఇక్కడ BC by AC వాల్యూ ఏమో sin theta. రైట్ హ్యాండ్ సైడ్ రాసినటువంటి BC by AC ఏమో cos 90 degrees minus theta. సో ఈ రెండింటి బట్టి ఎప్పుడైతే రైట్ హ్యాండ్ సైడ్స్ ఈక్వల్ అయినాయో లెఫ్ట్ హ్యాండ్ సైడ్స్ కూడా ఈక్వల్ చేయొచ్చు మనం. అంటే cos 90 degrees minus theta and sin theta, these are actually equal. That is what you have to observe. Now let us consider the second one. AB by AC on the left side and AB by AC on the right side. అక్కడ కూడా సేమ్ రేషియోస్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఉన్నాయి. Now what is a AB ratio on the left side? It's actually cos theta. మరి AB by AC ఇక్కడ ఏముంది? sin 90 degrees minus theta. సో మనం ఏం జనరలైజ్ చేయొచ్చు అంటే sin 90 degrees minus theta and cos theta. These are equal, right? Now let us go to the next one. BC by AB on the left side and BC by AB on the right side. You have the same ratio here and here. Right side ఉన్నటువంటి BC by AB ఏమో cot 90 degrees minus theta. ఇక్కడ ఉన్నదేమో tan theta. So we can say that cot 90 degrees minus theta and tan theta are equal. సో ఈ విధంగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి రేషియోస్ రైట్ సైడ్ ఉన్నటువంటి రేషియోస్ ఈక్వల్ అవుతున్నాయి. ఏమేమి ఈక్వల్ అవుతున్నాయో మనం గమనించుకోవాలి. ఇఫ్ యూ కన్సిడర్ నెక్స్ట్ వన్ AC by BC, దే ఆర్ ఆన్ ద రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఆల్సో. లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి AC by BC ఏమో cosecant theta, ఇక్కడ ఉన్నటువంటి వాల్యూ ఏమో secant 90 degrees minus theta. సో secant 90 degrees minus theta వాల్యూ cosecant theta వాల్యూ ఈక్వల్. సిమిలర్లీ యూ కెన్ హ్యావ్ cosecant 90 degrees minus theta and secant theta are equal. And finally tan 90 degrees minus theta and cot theta, these are also ఈక్వల్. అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి 6 రేషియోస్ రైట్ సైడ్ ఉన్నటువంటి ఏదో ఒక రేషియోతో ఈక్వల్ అవుతున్నాయి. మనం రాసినటువంటి రేషియోస్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ కి రాసాం. సో ఒక యాంగిల్ యొక్క రేషియో ట్రిగనోమెట్రిక్ రేషియో వేరే యాంగిల్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ కి ఈక్వల్ అవుతుంది. అలా ఏమవుతున్నాయో ఒకసారి చూసామనుకోండి. ఇఫ్ యూ రైట్ దెమ్ కన్సాలిడేటెడ్లీ యూ కెన్ సై దట్ sin 90 degrees minus theta cos theta కి ఈక్వల్. అదే విధంగా cos 90 degrees minus theta is equal to sin theta ఇలా వచ్చింది. నెక్స్ట్ we got secant 90 degrees minus theta and cosecant theta are equal. అదే విధంగా cosecant 90 degrees minus theta and secant theta are also equal. And final one tan 90 degrees minus theta ఏమో cot theta కి ఈక్వల్ వచ్చింది. cot 90 degrees minus theta ఏమో tan theta కి ఈక్వల్ వచ్చింది. అంటే tan cot ఈక్వల్ అవుతున్నాయి, secant cosecant ఈక్వల్ అవుతున్నాయి, sin అండ్ cos ఈక్వల్ అవుతున్నాయి. ఎప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన రేషియో థీటాకి రాసామనుకోండి, I have taken cos theta, right? So when you take cos theta, theta యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ 90 degrees minus theta, అది ఇక్కడ ఉంది. సో ఈ యాంగిల్ యొక్క కాస్ దీని కాంప్లిమెంటరీ యాంగిల్ యొక్క సైన్ ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అదే విధంగా థీటా యొక్క సైన్ ఈ థీటా యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ యొక్క కాస్ ఈక్వల్ అవుతున్నాయి. అంటే యూ కెన్ సే దాట్ కొసైన్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద సైన్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్. అదే విధంగా సైన్ ఆఫ్ అన్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ద కాంప్లిమెంట్ ఈజ్ ఈక్వల్ టు కొసైన్ ఆఫ్ ఇట్స్ కాంప్లిమెంటరీ యాంగిల్. మీరు కాంప్లిమెంటరీ సైన్ కొసైన్ అంటున్నాం కదా, మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వలేదు, చాలా సింపుల్ గా అండర్స్టాండ్ చేసుకోవచ్చు. యూ కెన్ సే సింప్లీ లైక్ దిస్, కాంప్లిమెంటరీ యాంగిల్స్ సైన్ ఈజ్ ఈక్వల్ టు కొసైన్. ఇది మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే కాంప్లిమెంటరీ యూ కెన్ కన్సిడర్ కో అండ్ మనం కాంప్లిమెంటరీ రాసిన యాంగిల్ సైన్. సో దిస్ విల్ బి ఆటోమేటికలీ ఈక్వల్ టు కొసైన్. యాక్చువల్ గా కొసైన్ కి పేరు రావడమే అందుకు వచ్చింది. కొసైన్ ఈజ్ బేసికల్లీ కాంప్లిమెంటరీ ఆఫ్ సైన్. కాంప్లిమెంటరీలో CO కో అండ్ సైన్, వెన్ యూ కంబైన్ యూ గాట్ ఇట్ యాజ్ కొసైన్. దీన్నే మనం కాస్ అని రాస్తున్నాం. నౌ వెన్ యూ కన్సిడర్ secant 90 degrees minus theta is equal to cosecant theta, you can write that కాంప్లిమెంటరీ యాంగిల్స్ secant is equal to cosecant. అంటే ఒక యాంగిల్ యొక్క కాంప్లిమెంటరీ secant రాస్తే అదే యాంగిల్ కి cosecant కి ఈక్వల్ అవుతుంది. సో యూ కెన్ కన్సిడర్ కాంప్లిమెంటరీలోంచి కో అండ్ secant, వెన్ యూ కంబైన్ దెమ్ యూ విల్ హ్యావ్ cosecant. సో కాంప్లిమెంటరీ యొక్క secant cosecant అయింది. సో కాంప్లిమెంటరీ ఆఫ్ సైన్ హ్యాస్ బికమ్ cosine, complementary of secant has become cosecant,
Similarly, we can say that complementary of tan becomes cotangent. So cotangent నే మనం cot అని రాస్తున్నాం. సో వీటి యొక్క నేమ్స్ మనం సైన్ కాస్ టాన్ నేర్చుకున్నాం. కోసీకెంట్, సీకెంట్ అండ్ కోటాంజెంట్. సో సైన్ యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ రేషియోయే కొసైన్, దాన్ని కాస్ అని రాస్తున్నాం. సీకెంట్ యొక్క కాంప్లిమెంటరీ రేషియో కోసీకెంట్, అదేవిధంగా టాన్ యొక్క కాంప్లిమెంటరీ రేషియోయే కోటాంజెంట్. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. 90 degrees ఉంది మన దగ్గర. దీన్ని నేను 2 parts చేశాను అనుకోండి, 30 and 60. యు టేక్ సైన్ ఆఫ్ 30 అండ్ యు టేక్ కాస్ ఆఫ్ 60. ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే 90 degrees మీరు ఏ విధంగా స్ప్లిట్ చేసినప్పటికీ 2 parts చేశారనుకోండి, ఒక దాని యొక్క సైన్ ఇంకొక దాని యొక్క కాస్ ఈక్వల్ అవుతాయి, లేదా ఒక దాని యొక్క టాన్ ఇంకొక దాని యొక్క కాట్ ఈక్వల్ అవుతాయి. రైట్? లేదా ఒక దాని యొక్క సీకెంట్ ఇంకొక దాని యొక్క కొసీకెంట్ ఈక్వల్ అవుతాయి. ఎప్పుడు? ఆ రెండు యాంగిల్స్ ప్లస్ చేస్తే 90 degrees వచ్చినప్పుడు. రైట్? అసలు ఇవి ఎక్కడ మనకి యూజ్ అవుతాయని మీకు డౌట్ రావచ్చు. ఎలా అవుతాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర సైన్ 20 degrees ఉంది. నాకు ప్రాబ్లం సాల్వ్ చేసేటప్పుడు కాస్ యొక్క అవసరం ఏర్పడింది. నాకు ఐ వాంట్ దిస్ వాల్యూ ఇన్ కొసైన్. కాస్ లో వాల్యూ కావాలనుకోండి, చాలా సింపుల్. 20 degrees కి కాంప్లిమెంటరీ కనుక్కోండి. 20 degrees కాంప్లిమెంటరీ ఎంత? 70. కాంప్లిమెంటరీ అంటే 90 లోంచి తీసేయడమే కదా. సో యూ గాట్ 70. నౌ దిస్ సైన్ 20 ఈజ్ ఈక్వల్ టు కాస్ 70 degrees. చాలా సింపుల్ గా రాసేయచ్చు మనం. ఏం లేదు, ఇక్కడ యాంగిల్ కి కాంప్లిమెంటరీ తీసుకోండి, ఆ యాంగిల్ కి కాస్ రాయండి, దే ఆర్ ఈక్వల్. సపోజ్ యూ హ్యావ్ సీకెంట్ 35, నాకు ఇది కొసీకెంట్ లో కావాలి. 35 కి కాంప్లిమెంటరీ రాయండి 55. ఈ 55 కి కొసీకెంట్ తీసుకోండి, దట్స్ ఆల్. సీకెంట్ 35 అండ్ కొసీకెంట్ 55 degrees ఆర్ ఈక్వల్. లెట్ us టేక్ వన్ మోర్ కేస్. ఐ హ్యావ్ కాట్ 10 degrees. నాకు ఇది టాంజెంట్ లో కావాలి, టాన్ లో కావాలి. 10 కి కాంప్లిమెంటరీ 80. సో టాన్ కి 80 degrees రాసేస్తే దీస్ ఆర్ ఆల్ ఈక్వల్. సో కాట్ 10 degrees అన్నా టాన్ 80 degrees అన్నా ఈక్వల్. సో సైన్ కాస్ ఈ రెండు కాంప్లిమెంటరీస్ రాయొచ్చు. సీకెంట్ కోసీకెంట్ అదే విధంగా కాట్ అండ్ టాన్. సో మనకి యాంగిల్స్ ఇచ్చినప్పుడు వాటిని మనం కన్వర్ట్ చేసేటప్పుడు ఇవి పెయిర్స్ కింద తీసుకోవాలి. రైట్? ఈ విధంగా చేసినట్లయితే మనం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయొచ్చు. రైట్? లెట్ us కన్సిడర్ an example 8 from our textbook. Evaluate secant 35 degrees divided by cosecant 55 degrees. మనకి ఈ వాల్యూ ఇచ్చాడు. న్యూమరేటర్ సీకెంట్ లో ఉంది, డినామినేటర్ కొసీకెంట్ లో ఉంది. దీని యొక్క వాల్యూ కనుక్కోవాలి, ఫ్రాక్షన్ వాల్యూ. మనం రెండు రకాలుగా చేయొచ్చు. న్యూమరేటర్ లో ఉన్నటువంటి సీకెంట్ ని కొసీకెంట్ కింద కన్వర్ట్ చేయొచ్చు, లేదా డినామినేటర్ లో ఉన్న కొసీకెంట్ ని సీకెంట్ కింద కూడా కన్వర్ట్ చేయొచ్చు. బికాస్ వీ నో దాట్ cosecant 90 degrees minus theta is actually secant theta. మనకి ఇక్కడ న్యూమరేటర్ లో ఉన్నటువంటి సీకెంట్ ఉంది, నేను దీన్ని కొసీకెంట్ కింద కన్వర్ట్ చేస్తాను. ఇక్కడ మన సీకెంట్ ఎన్ని డిగ్రీస్ ఉంది? 35. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అంటే ఈ యాంగిల్ కి కాంప్లిమెంటరీ కనుక్కుందాం. అంటే 90 లో సబ్ట్రాక్షన్, 90 minus 35 55. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కి కాంప్లిమెంటరీ తీసుకున్నాం, దిస్ ఇస్ 55. ఈ రేషియో ఏంటి? సీకెంట్. సీకెంట్ కి కాంప్లిమెంటరీ రాసినప్పుడు కోసీకెంట్ తీసుకోవాలి. ప్లస్ కో అంటేనే కాంప్లిమెంటరీ సీకెంట్, కోసీకెంట్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ సీకెంట్ 55 ప్లేస్ లో మనం కొసీకెంట్ 55 అని రాయొచ్చు. సో సీకెంట్ 35 బికమ్స్ కొసీకెంట్ 55. సో ఇక్కడ ఉన్నటువంటి సీకెంట్ నేను కొసీకెంట్ కింద కన్వర్ట్ చేశాను. ఏం చేయాలి? చాలా సింపుల్. ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ కి కాంప్లిమెంటరీ రాసి కొసీకెంట్ చేసేయచ్చు మనం. డివైడెడ్ బై డినామినేటర్ ఇస్ కొసీకెంట్ 55. న్యూమరేటర్ డినామినేటర్ ఈక్వల్ అయిపోయినాయి. సో ఈ ఫ్రాక్షన్ వాల్యూ 1. ఈ విధంగా చాలా ఈజీగా మనం కన్వర్ట్ చేయొచ్చు. లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ cos 7a is equal to sin of a minus 6 degrees where 7a is an acute angle, find the value of a. రైట్? మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే cos 7a is equal to sin of a minus 6 degrees. On the left side we have cos and on the right side we have sin. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కాస్ ని సైన్ కిందనే కన్వర్ట్ చేయాలి, రైట్ సైడ్ ఉన్నటువంటి సైన్ ని కాస్ కిందనే కన్వర్ట్ చేయాలి. ఎట్లా చేయొచ్చు మనం? సైన్ కాస్ కాంప్లిమెంటరీస్ కదా. సో నేను లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి కాస్ ని సైన్ కింద కన్వర్ట్ చేస్తాను. వి నో దట్ కాస్ థీటా ఇస్ సైన్ 90 degrees మైనస్ థీటా. ఇక్కడ థీటా ప్లేస్ లో 7a ఉంది. సో ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ థీటా హియర్ ఐ కెన్ రైట్ 7a. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బికమ్స్ సైన్ 90 degrees మైనస్ 7a. రైట్ హ్యాండ్ సైడ్ యాజ్ ఇట్ ఈస్ గా ఉంచాం, సైన్ ఆఫ్ a మైనస్ 6 degrees. చూడండి, కాస్ 7a ని నేను సైన్ కింద కన్వర్ట్ చేశాను. అట్లా కన్వర్ట్ చేసినప్పుడు ఏం చేయాలి? ఏ యాంగిల్ అయితే మనం రాస్తున్నామో ఆ యాంగిల్ యొక్క కాంప్లిమెంటరీ రాయాలి. ఇక్కడ 10 20 30 degrees ఉందనుకోండి, 90 లో తీసేసి న్యూమరికల్ వాల్యూ రాద్దాం. కానీ ఇక్కడ 7a అని వేరియబుల్ టర్మ్ ఉంది, అందుకని 7a యొక్క కాంప్లిమెంటరీ 90 minus 7a. రైట్?
we know this very well that మనం ఇంతకు ముందు కూడా యూజ్ చేసాం. ఫర్ acute angles A and B, if sin A is equal to sin B, then A is equal to B. సో రెండు సైన్స్ కనుక ఈక్వల్ అయినట్లయితే ఏ రెండింటి యొక్క సైన్స్ రాసామో మనం ఆ రెండు యాంగిల్స్ ఈక్వల్ అవుతాయి. సో లెఫ్ట్ సైడ్ ఏముంది 90 degrees minus 7A, రైట్ సైడ్ ఏమో A minus 6 degrees. సో ఈ రెండు వాల్యూస్ యాక్చువల్గా ఈక్వల్. సో హియర్ వీ హ్యావ్ ఎ వేరియబుల్ A, లెఫ్ట్ సైడ్ ఏమో వేరియబుల్ టర్మ్స్, రైట్ సైడ్ కాన్స్టెంట్స్ తీసుకెళ్ళచ్చు. యాక్చువల్గా 7Aకి నెగిటివ్ ఉంది. సో నేను ఏం చేస్తానంటే కాన్స్టెంట్స్ లెఫ్ట్ సైడ్ అంటే -6A వస్తే +6A, అలాగే రైట్ సైడ్ A ఉంది. When you transpose this -7A to the right side, you will have +7A. So 90 plus 6, 96 is equal to A plus 7A. Okay, A plus A ante 1A kada. So 1A plus 7A, 8A. So you have 96 degrees is equal to 8A, and therefore A is equal to 96 by 8. 96 lo 8 12 times పోదు. So we got A is equal to 12 degrees. So చాలా ఈజీగా చేయొచ్చు మీరు. కాస్ సైన్ అంటే రెండు కాంప్లిమెంటరీస్, లేదా మీకు టాన్ కాట్ ఇవ్వచ్చు, సీకెంట్ కోసీకెంట్ ఇవ్వచ్చు. ఏమి ఇచ్చినప్పటికీ కూడా ఇదే ప్రొసీజర్ మీరు ఫాలో అవ్వాలి. సో ఏదైతే కాన్స్టెంట్ వేరియబుల్ టర్మ్ ఉందో దాన్ని మనం రెండు రేషియోస్ ఈక్వల్ చేసుకోవాలి. కాస్ అండ్ సైన్ ని రెండు సైన్ లేదా రెండు కాస్ అట్లా కన్వర్ట్ చేసి మనం ఈ ప్రాబ్లమ్స్ ని చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లమ్. ఇఫ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి, దెన్ ప్రూవ్ దట్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాక్చువల్గా ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్ ని క్వశ్చన్ లో అడిగాడు. సో వీఆర్ గివెన్ దట్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు కాస్ బి. ఈ రెండు కూడా ఒకే దాంట్లో కన్వర్ట్ చేద్దాం. హియర్ ఆన్ ద రైట్ సైడ్ వీ హ్యావ్ కాస్. దీన్ని సైన్ కింద కన్వర్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ ఉన్న యాంగిల్ కి కాంప్లిమెంటరీ రాయాలి. వాట్ ఇస్ ద కాంప్లిమెంటరీ ఆఫ్ బి? 90 minus b, అంతే కదా. కాంప్లిమెంటరీ ఆఫ్ థీటా ఈజ్ 90 degrees minus థీటా. సిమిలర్లీ కాంప్లిమెంటరీ ఆఫ్ b ఈజ్ 90 degrees minus b. సో ఐ విల్ కీప్ ద లెఫ్ట్ సైడ్ సైన్ ఏ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏ. ఇప్పుడు రైట్ సైడ్ కాస్ నేను సైన్ కింద కన్వర్ట్ చేస్తాను. సో కాస్ థీటా అయితే 90 minus సైన్ 90 minus థీటా. ఇక్కడ థీటా ప్లేస్ లో నాకు b ఉంది. సో హియర్ ఆల్సో యూ కెన్ రైట్ b. దెన్ ఆన్ ద రైట్ సైడ్ వీ హ్యావ్ సైన్ ఆఫ్ 90 degrees minus b. ఇప్పుడే యూజ్ చేస్తాం. ఇఫ్ ఫర్ acute angles a and b, if sin a is equal to sin b, then a is equal to b. సో రెండు సైడ్లు యూ హ్యావ్ a is equal to 90 degrees minus b. రెండు కాస్ సైన్లే కాబట్టి. నౌ లెట్ us transpose minus b to the right side, left side. రైట్ సైడ్ నుండి మైనస్ b లెఫ్ట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేస్తే ఏమొచ్చింది మనకి? లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ a ఉంది, మైనస్ b వస్తే యూ హ్యావ్ ప్లస్ b. సో దేర్ ఫోర్ a plus b is equal to 90 degrees. ఇఫ్ cot a is equal to tan a, లేదా if secant a is equal to cosecant b, అట్లా ఏమైనా యాంగిల్స్ చేంజ్ చేసి మిమ్మల్ని అడగచ్చు. ఏదైనా ఇదే లాజిక్. లెట్ us move on to the example 11th problem. చాలా సింపుల్ ఇది. ఎక్స్ప్రెస్ sin 81 degrees plus tan 81 degrees in terms of trigonometric ratios of angles between 0 and 45. మనకి రెండు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఉన్నాయి, సైన్ tan. ఇక్కడ ఏ యాంగిల్ కి రాసాం? 81 degrees కి రాశారు. ఇప్పుడు ఆ 81 ప్లేస్ లో 0 కి 45 degrees కి మధ్యలో ఉన్న యాంగిల్ కింద కన్వర్ట్ చేయాలి అంట. చాలా సింపుల్. 81 కి కాంప్లిమెంటరీ ఎంత అది మీరు చూసుకోవాలి, రైట్? సో దిస్ ఇస్ వాట్ వీఆర్ గివెన్. సో ఇప్పుడు మనం కాంప్లిమెంటరీ యాంగిల్స్ రాసినట్లయితే ఈ యాంగిల్ ని చిన్న యాంగిల్ కింద మార్చి రాయొచ్చు మనం. వాట్ ఇస్ ద కాంప్లిమెంటరీ ఆఫ్ సైన్? ఇట్స్ యాక్చువల్లీ కాస్. వాట్ ఇస్ ద కాంప్లిమెంటరీ ఆఫ్ టాన్? ఇట్స్ యాక్చువల్లీ కాట్. నా ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి యాంగిల్ 81 degrees. 81 కి కాంప్లిమెంటరీ డిగ్రీ ఎంత? 90 minus 81 ఈజ్ యాక్చువల్లీ 9 degrees. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సైన్ 81 ప్లేస్ లో మనం 81 కి కాంప్లిమెంటరీ రాస్తాం, అంటే 9 degrees కింద మార్చచ్చు. వాట్ ఇస్ ద కాంప్లిమెంటరీ రేషియో ఆఫ్ సైన్? ఇట్స్ యాక్చువల్లీ కాస్. సో సైన్ 81 బికమ్స్ cos 9 degrees. Similarly, tan 81 becomes cot 9 degrees. సో చూడండి చాలా సింపుల్ గా కన్వర్ట్ చేసేసి ఏం లేదు, కాంప్లిమెంటరీ రేషియో చూసుకోవడమే. సైన్ కి కాంప్లిమెంటరీ రేషియో కాస్, 81 కి కాంప్లిమెంటరీ యాంగిల్ 9, సో కాస్ 9 degrees. మీకు ఇక్కడ ఒకసారి 81 ఇచ్చి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 75 ఇవ్వచ్చు, రెండు యాంగిల్స్ మార్చచ్చు. అప్పుడు రెండు విడివిడిగా కాంప్లిమెంటరీలు రాస్తారు. ఇక్కడ ఒకటి రెండు సార్లు 81 కాబట్టి రెండు 9 degrees వచ్చినాయి, రైట్? లెట్ us move on to the example 12. If A, B and C are interior angles of triangle ABC, then show that sin of B plus C by 2 is equal to cos of A by 2. ఇప్పుడు మనకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ ని కొంచెం హైయర్ ఆర్డర్ థింకింగ్ స్కిల్స్ యూజ్ చేసి దీన్ని సాల్వ్ చేస్తాం. మనకి ఏమి ఇచ్చాడు? ABCR ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్. అంటే ఆ మూడు ఒక ట్రయాంగిల్ లో యాంగిల్స్. మనకి ఏం తెలుసు? ఇఫ్ ABCR ఇంటీరియర్ యాంగిల్స్ దెన్ ద సమ్ ఆఫ్ ద త్రీ యాంగిల్స్ ఈజ్ 180. అంటే A plus B plus C ఈజ్ 180. ఒకసారి మన క్వశ్చన్ చూసుకోవాలి. ఏమి ఇచ్చాడు? Sin on the left side and we have cos on the right side.
ఇక్కడ సైన్ బి ప్లస్ సి బై 2 ఉంది, అలాగే ఏ బై 2 ఉంది. సో మనకి ఇచ్చినటువంటి యాంగిల్స్కి హాఫ్స్ ఉన్నాయి. సో ఏ బై 2, బి ప్లస్ సి బై 2 అట్లా ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే లెట్ us డివైడ్ ద హోల్ ఈక్వేషన్ బై 2. మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని రైట్ హ్యాండ్ సైడ్ని 2తో డివైడ్ చేద్దాం. ఎందుకంటే మనకు కావాల్సినటువంటి క్వశ్చన్లో 2కి ఉన్నాయి, అంటే యాంగిల్స్కి హాఫ్స్ ఉన్నాయి కాబట్టి. సో ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 ఈజ్ ఈక్వల్ టు 180 degrees బై 2. సో ఒక న్యూమరేటర్లో ఏ ప్లస్ బి ప్లస్ సి అనే వాల్యూ ఉంది, ఈ మొత్తాన్ని నేను 2తో డివైడ్ చేయాలి. అంటే ఏం చేయాలంటే యూ హ్యావ్ టు రైట్ ఏ బై 2 ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2. ఇది మనం రాయాల్సింది. ఇక్కడ మళ్ళీ ఒకసారి క్వశ్చన్కి వెళ్దాం. క్వశ్చన్లో ఏముంది మనకి, సైన్ ఆఫ్ బి ప్లస్ సి బై 2 ఉంది. సో ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని మనం స్ప్లిట్ చేయాలి. ఎట్లా చేస్తామంటే ఏ బై 2 ప్లస్ బి ప్లస్ సి బై 2 ఇట్లా స్ప్లిట్ చేయాలి. యాక్చువల్లీ బి బై 2 సి బై 2 అని రాయాలి, అప్పుడు కూడా ఇట్లాగే చేసుకోవాలి మనం. ఒకసారి మీ క్వశ్చన్లో ఏ ప్లస్ బి బై 2 అని ఇచ్చారనుకోండి, ఏ ప్లస్ బి బై 2 ప్లస్ సి బై 2 అని రాసుకోవాల్సి ఉంటుంది. నౌ ఆన్ ద రైట్ సైడ్ వీ హ్యావ్ 180 degrees బై 2. 180లో హాఫ్ 90 degrees. So this is what we have. If you observe the question, on the left side we have b plus c by 2 and on the right side we have a by 2. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి a by 2ని రైట్ సైడ్ ట్రాన్స్పోజ్ చేద్దాం. సో ఆన్ ద లెఫ్ట్ సైడ్ యూ విల్ హ్యావ్ b plus c by 2 ఈజ్ ఈక్వల్ టు 90 degrees ప్లస్ a by 2 అటువైపు వెళ్తే యూ విల్ హ్యావ్ మైనస్ a by 2. సో దిస్ ఇస్ వాట్ వీ హ్యావ్. ఆల్మోస్ట్ మన సొల్యూషన్ వచ్చేసింది. నాకు ఇప్పుడు క్వశ్చన్లో b plus c by 2కి సైన్ ఉంది, right? So let us take sign on both sides. So you have sin of b plus c by 2 is equal to sin of 90 degrees minus a by 2. చూడండి ఆల్రెడీ లెఫ్ట్ సైడ్ వచ్చేసింది మనకి. క్వశ్చన్లో ఉన్నటువంటి లెఫ్ట్ సైడ్ sin of b plus c by 2. We already got the left side. మరి రైట్ సైడ్ ఏముంది, sin of 90 degrees minus a by 2 ఉంది. కానీ మనకి సొల్యూషన్లో కాస్ రావాలి. యాక్చువల్గా sin 90 minus theta cos theta, sin 90 minus x cos x, sin 90 minus a by 2 cos a by 2 అవుతుంది, రైట్? సో బై యూజింగ్ దిస్ ఫార్ములా రైట్ సైడ్ బికమ్స్ cos theta ప్లేస్లో a by 2 ఉంది. సో యూ హ్యావ్ ఆన్ ద రైట్ సైడ్ యూ హ్యావ్ cos ఆఫ్ a by 2. సో ఈ విధంగా కాంప్లిమెంటరీ రేషియోస్ ఇచ్చినప్పుడు మనం ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్ని అడుగుతారు. సైన్ కాస్, సీకెంట్ కొసీకెంట్, tan అండ్ cot ఇవి కాంప్లిమెంటరీ రేషియోస్. sin 10 కెన్ బి రిటన్ యాజ్ cos 80, tan 23 కెన్ బి రిటన్ యాజ్ cos 67. ఇట్లాగ మనకి 90 degrees డిఫరెన్స్ సమ్ చేస్తే 90 degrees వచ్చేలా ఏ రెండు వాల్యూస్ ఉన్న యాంగిల్స్ వాటికి కాంప్లిమెంటరీ రేషియోస్ ఈక్వల్ అవుతూ ఉంటాయి, రైట్? దిస్ ఇస్ అబౌట్ కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. నౌ దిస్ ఇస్ యువర్ అసైన్మెంట్ ఫర్ టుడే. ఐ హావ్ గివెన్ 3 ప్రాబ్లమ్స్. ఈ 3 ప్రాబ్లమ్స్ జాగ్రత్తగా సాల్వ్ చేసి నాకు ఆన్సర్స్ పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ.